ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు సీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు తమ పదవుల కోసం ఉద్యమకారులను వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాప్రా ప్రెస్ క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో సీమ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది ఎకరాలు భూములు ఉన్నాయని, ఉద్యమకారులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మండల, జిల్లా స్థాయిల్లో ధర్నాలు నిర్వహించి రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆ తరువాత ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు సురేందర్ రెడ్డి, కొండాస్వామి, దయానంద్, గగన్ కుమార్, జానకి రెడ్డి, ప్రకాష్ రెడ్డి, జగన్ యాదవ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఒక ప్రకటన చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆశతో చూసారు. కానీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఉద్యమకారుల హామీల మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎందుకు అంటే ఈరోజు మీరు తెలంగాణగా ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు, వాటిని స్వాగతిస్తున్నాం. కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి కారణమైనటువంటి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రం మీరు మర్చిపోయారు. మరి మీరు స్పష్టమైన ప్రకటన చేయమంటారు. మీరు చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి బాగలేదు, దాన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం. ఈరోజు 250 గజాలు ఇంటి స్థలం అంటున్నారు. దానికి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు. భాగంగా ప్రతి కలెక్టర్ కూడా కలెక్టరేట్ల ముందు ఈ శాంతియుత దీక్షలు చేసి కలెక్టర్లకు కూడా వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తున్నాం. తర్వాత 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి కలిసి మీరు గొంతెత్తండి, ఉద్యమకాల గురించి మాట్లాడండి, వాళ్ళకు కూడా వినతి పత్రాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఈలోపు రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాం. ఎన్ని అయిన తర్వాత ఇందిరా పార్కు దగ్గర వేలాది మందితో ధర్నా నిర్వహిస్తున్నాం ఆగస్టులో. అక్కడ కూడా ప్రభుత్వం చేయకపోతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతున్నాం. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలిసి, ఖర్గే గారిని కలిసి మరి మీరే ప్రకటన చేసిరు. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకు ఇచ్చిన హామీని మర్చిపోయింది. మరి మీరు ఇచ్చిన హామీలు ఇచ్చిన మాట మీద నిలబెడతారని ప్రజలకు నమ్మకం ఉండే సోనియా గాంధీ గారు స్వయంగా ప్రకటించారు. మరి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకి మరి మాట తప్పుతున్నారని రేపు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా తెలిసినట్టు ఢిల్లీలో జంతర్ మందిర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం.